ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోలింగ్ అయితే నిర్వహించారు. అయితే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ అయితే ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కూడా కల్పించారు అధికారులు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా అంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫలితాలను పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. మున్సిపల్ ఎన్నికల్లో 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, అలాగనే నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. ఇక నిజామాబాదు, కరీంనగర్ను బీజేపీ దక్కించుకుంటుందని, ఇక బీఆర్ఎస్ ఒక కార్పొరేషన్ను సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 76 సీట్లు, బీఆర్ఎస్ 29 నుంచి 36 సీట్లు, బీజేపీ 3 నుంచి 5 సీట్లు, అలాగే ఎంఐఎం 0 నుంచి 1 సీటు, ఇక ఇతరులు 8 నుంచి 14 సీట్లు దక్కించుకుంటారని స్పష్టం చేసింది. ఇక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి 36% ఓట్లు వచ్చినట్లు సర్వే తేల్చింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 29.7%, బీజేపీ పార్టీకి 19.3%, ఎంఐఎం పార్టీకి 2%, అలాగే ఇతరులకు 9.7% ఓటింగ్ వచ్చినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 60% మించి పోలింగు నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భౌతయ్యం తేలనుంది.